ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ సన్నిధిని సంతోషముతో అతని నొల్లసింపజేసి ఉన్నావు, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. 21వ కీర్తన 6-7 చరణములు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. నీవు నా యందు నమ్మిక ఉంచుచున్నావు కనుక నిన్ను సంతోషముతో ఉల్లసింపచేయుచున్నాను అని. మనము మనుషుల మీద కాదు నమ్మకం ఉంచాల్సింది, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఈ సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త మీద. ఎవరికి ఏ సమయానికి ఏమి కావాలో వారికి ఆ అక్కరను తీరుస్తూ పోషిస్తూ కాపాడుతున్న గొప్ప దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి. ఆయన నమ్మదగిన దేవుడు. మనుషుల మాటలను బట్టి, నీకున్న సమస్యలను బట్టి నా బాధ ఇకను తీరదేమో అని కలవరపడుతూ ఉన్నారా? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. ఆయన యందు నమ్మకం ఉంచిన ఏ వ్యక్తి ఇప్పటికీ నష్టపోయింది లేదు. అంత గొప్పవాడు మన యేసయ్య. దుఃఖంలో ఉన్నవారికి సంతోషం, నింద అవమానముతో ఉన్నవారికి ఆ నిందను కొట్టివేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు, నలిగిన హృదయాలను బలపరచుటకు, కృంగిన మనలను ఆదరించడానికే ఆయన ఈ లోకానికి దీనుడిగా వచ్చింది మన కోసమే. నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నా దేవుని యందు నీవు నమ్మిక ఉంచుచున్నావు కనుక నిన్ను ఆయన ఉల్లసింపజేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యందు నమ్మకం కలిగి జీవించు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుంది. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు. నీ సంతోషంకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డుబండను తొలగించే ఏకైక గొప్ప వ్యక్తి మన రక్షకుడే. ఆయన నమ్మకమైన దేవుడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. రాజైన దావీదే ఆయన యందు నమ్మకముంచాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నారు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.